కృష్ణయ్య. నేను వికారాబాదు బీఆర్టీ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మా వికారాబాద్ నియోజకవర్గం స్థాయి సమావేశము ఎంపీ ఎలక్షన్ల కోసం పెట్టడం జరిగింది. దానిలో మేమంతా కూడా మా వర్గం అంతా కూడా పాల్గొన్నది. అయితే ఏమైందంటే మేము స్టేజ్ మీద కూర్చున్నాం. కనీసం ఎమ్మెల్యే గారు ఒక అహంకారంతో ఇంకా ఓడిపోయినా కూడా ఆయనకు అహంకారం తగ్గకుండా ఈరోజు ఆయనకు ఉద్యమకారులన్నా సీనియర్స్ అన్న ఆయనకు వడక మా అందరినీ కూడా స్టేజ్ మీదకి వెళ్ళి ప్రోటోకాల్ సిస్టమ్ అని చెప్పి మాకు కిందికి పంపడం జరిగింది. ఈరోజు మేము అడుగుతున్నాము, ప్రోటోకాల్ అంటేనే పార్టీ మీటింగ్లలో పార్టీ నాయకులే ముందుండాలి. వింగ్స్ లీడర్స్ కానీ ఎవరైనా పార్టీ లీడర్స్ ఉండాలి. అధికార ప్రోగ్రాంలలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. పార్టీలో కూడా ప్రయారిటీ లేదనుకుంటే ఎట్లా? మేము ఇప్పుడు కొట్లాడింది లేదు, ఏం చేసింది, కనీసం ప్రోటోకాల్ ముందర కూర్చోవద్దని ఒకే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఆయన అహంకారంతో ఈరోజు వాళ్ళ మనుషులతో అందరినీ కూడా మాకు స్టేజ్ నుండి కిందికి పంపడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే ఇప్పుడు సీనియర్స్ కూడా చాలామంది ఉన్నారు, జూనియర్స్ అందరు ఉన్నారు కూడా. మేము ఎప్పుడు కనీసం ఇప్పుడు మాట్లాడింది లేదు, ఏమీ లేదు. మేమంతా కూడా ఎంపీని గెలిపించుకోవాలనే ఒక ఉద్దేశంతో మనం చేస్తూ ఉన్నాం. ఆయన అనుకుంటుండే మీరు పార్టీకి చేయలేరని, కానీ మేము టీఆర్ఎస్ పార్టీ ఈరోజు సిపిఎం పార్టీలోకి వెళ్ళి ఇలా జైన్ అయిన నుండి ఉద్యమాలలో కూడా మేము 8 సంవత్సరాలు పనిచేసినాం. ఈరోజు 10 ఏళ్ళు అధికారంలో పనిచేసినాం. ఈరోజు ఇప్పుడు కూడా మేము ఇంకా చాలామంది పార్టీలోకి వెళ్ళిపోతే కూడా మేము టీఆర్ఎస్ పార్టీని వదిలిపోలేము. మేము బీఆర్ఎస్ పార్టీ కోసం ఉంటాం. కేసీఆర్ ఉన్న రోజులు కూడా ఈరోజు మేము పార్టీ కోసం పనిచేస్తాం. కానీ ఈరోజు మాకు చాలా అవమానపరిచినటువంటి పరిస్థితి ఆనంద్, ఈరోజు మా ఓడిపోయినటువంటి ఆనంద్ ఎమ్మెల్యే గారు చేసిండు. కొంతమందిని ఆయనకు సంబంధించినటువంటి మనుషులను పెట్టుకొని ఈరోజు అందరూ కూడా స్టేజ్ మీదకి వెళ్ళి పంపాలి, అవమానపరచాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఉద్యమకారులను కానీ సీనియర్స్ని కానీ అవమానపరిచే పద్ధతిలో ఈరోజు ఆనంద్ గారు వ్యవహరించారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇంకోటి కూడా పార్టీ అధిష్టానం ఆలోచించాలి. ఇట్లాంటి ఎమ్మెల్యేను ఒక నిమిషం కూడా జిల్లా అధ్యక్షుని కానీ మాజీ ఎమ్మెల్యేను అట్లాగే ఇన్ఛార్జి ఉంచాల్సిన అవసరం లేదు. ఆయన తక్షణమే తొలగించాలి, లేకపోతే భవిష్యత్తులో పార్టీకి నష్టం జరుగుతుంది. అట్లాగే రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా చాలా ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈయన అహంకారం ఇంకా తగ్గలేదు. ఇప్పుడు ఈరోజు ఈయన అహంకారంతోనే ఓడిపోయింది వికారాబాద్లో. అయినా మేమంతా కూడా పార్టీ కోసం పనిచేసినాం. మాకు వ్యక్తిగతంగా చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా మేము నిక్కచ్చిగా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కోసం మేము ఓట్లు వేయించినాం. నేను ఎలక్షన్లో కూడా ప్రత్యేకంగా ఉద్యోగ కార్మిక వింగును చూసి దాదాపు 1,00,000 కరపత్రాలు మేము ఈరోజు చేసినటువంటి పరిస్థితి ఉంది. కరపత్రాలు వేయడంతో వెహికల్ పెట్టుకొని కూడా మేము ప్రతి ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాల మీటింగ్ పెట్టినాం. అది ఎంపీ గారు కూడా, మా రంజిత్ రెడ్డి గారు కూడా తెలుసు. కానీ ఈరోజు ఎంపీ సాబు రాలేడు. కానీ ఈరోజు ఎమ్మెల్యే గారు అంతా కూడా చాలా చిల్లరగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రజలు, ఉద్యమకారులు, సీనియర్లు భవిష్యత్తులో ఎమ్మెల్యే గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి తగిన బుద్ధి చెప్తారని చెప్పి నేను భావిస్తున్నా. రేపు భవిష్యత్తులో ఆయన కూడా గ్రామాల్లో ఎట్లా తిరుగుతాడు తిరగాలి. ఆయన ఏదో ఒక్కరోజు కూడా ఉద్యమం చేసినోడు కాదు, పార్టీ కోసం పనిచేసినోడు కాదు. ఈరోజు ఎంత అసమర్థుడు అంటే ఈరోజు సీటు మార్చింటే, ఈరోజు వికారాబాద్ సీటు మార్చింటే 30 నుండి 40 వేల మెజార్టీతో గెలిచేవాళ్ళు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, బలమైనటువంటి పార్టీ. కానీ ఈరోజు ఆయన వల్లనే ఓడిపోయింది. ఈరోజు ఒక అభివృద్ధి చేయలేడు, గ్రూపులు తయారు చేసిండు, తర్వాత దళిత బంధువుల డబ్బులు తిన్నాడు, తర్వాత అట్లాగే పోస్టులు అమ్ముకున్నాడు, కొత్త వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చాడు తప్ప ఉద్యమకారులను, సీనియర్లను అవమానపరచండి. భవిష్యత్తులో కూడా ఆనంద్కు తగిన బుద్ధి చెప్తారు ప్రజలందరూ కూడా. ఆ రకంగా ఇప్పటికి కూడా ఆయనకు ఓడగొట్టినప్పటికి కూడా ఇంకా ఆయనకు సిగ్గు రాలేదు, అహంకారం తగ్గలేదు. ఇది ఆనంద్ పతనానికి నాంది. మేమేం అవమానపరిచేది ఏం లేదు. ఉద్యమాలలో మస్తు అవమానపడ్డాం, మస్తు అయింది. మాకేం బాధ లేదు. మేము వికారాబాద్ ప్రజల కోసం, వికారాబాద్ ఓటర్ల కోసం, వికారాబాద్లో ఉన్న టీఆర్ఎస్ నాయకుల కోసం ఈరోజు వాళ్ళ పక్షాన ఖచ్చితంగా నిలబడతాం. ఖచ్చితంగా ఆనంద్కు వ్యతిరేకంగా పోరాడతాం, ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సెలవు. ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.